గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు గణేష్. వెల్కమ్ బ్యాక్ టు బాలబ్యాండ్ మెక్ ట్యూటోరియల్స్. సో ఈ రోజు మన కాన్సెప్ట్ ఏంటంటే ఫ్లూయిడ్ ప్రాపర్టీస్. సో ఈ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ నుండి ఫస్ట్ కేస్ వెయిట్ డెన్సిటీ ఆర్ స్పెసిఫిక్ వెయిట్ గురించి ఈ రోజు మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో ఏంటి వెయిట్ డెన్సిటీ అనేది అంటే వెయిట్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్. సో దిస్ ఇస్ ద డెఫినిషన్ ఆఫ్ వెయిట్ డెన్సిటీ. సో ఈ వెయిట్ డెన్సిటీని యాజ్ మ్యాథమెటికల్ ఫార్మేషన్ లో మనం రాసినట్లయితే ద మ్యాథమెటికల్ ఫార్మేషన్ ఆఫ్ వెయిట్ డెన్సిటీ సో ఈ వెయిట్ డెన్సిటీని ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై స్మాల్ w గాని లేదనుకుంటే గామా అనే లెటర్ తో మనం ఇండికేట్ చేయటం అనేది జరుగుతుంది. దట్ మీన్స్ ఆర్ gamma equals to weight to volume. సో ఇక్కడ వెయిట్ అనేది ఏంటి? క్యాపిటల్ W బై క్యాపిటల్ V. ఓకే, సో దిస్ ఇస్ ద మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్. సో ఇప్పుడు ఈ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్స్ కి డైమెన్షన్స్ అనేవి మనం తీసుకున్నట్లయితే, డైమెన్షన్స్ అనేవి ప్రతిదానికి ఉంటాయి కాబట్టి డైమెన్షన్స్ అనేవి మనం ఇక్కడ అప్లై చేసినట్లయితే ద డైమెన్షన్స్ ఆఫ్ ద వెయిట్ డెన్సిటీ ఈక్వల్స్ టు డైమెన్షన్స్ ఆఫ్ ద వెయిట్ టు డైమెన్షన్స్ ఆఫ్ ద వాల్యూమ్ గా మనం రాయడం అనేది చేయాలి. కానీ ఇక్కడ ఏంటంటే వెయిట్ అనేది డైమెన్షన్ ఆఫ్ వెయిట్ అనేది ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ టు ఫోర్స్ ని మనం రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, రైట్. సో డైమెన్షన్స్ okay, so dimension of weight density equals to dimension of weight by dimension of volume. Okay, so it is represented to force ni manaki represent అనేది చేస్తుంది కాబట్టి సో ఇక్కడ ఏంటంటే దీని యొక్క డైమెన్షన్స్ అనేది ఫోర్స్ యొక్క డైమెన్షన్స్ అనేది ఏంటి? mlt-2. ఓకే, సో రైట్. సో w equals to weight means mlt-2 dimensions of volume l cube. Okay, right. So simplification అనేది మనం చేసినట్లయితే ml-2 t-2 it is the dimensions of specific weight or weight density. ఓకే, అండ్ ఎట్ ద సేమ్ టైం మనం యూనిట్స్ అనేది కూడా ఒకసారి చూద్దాం. దీని యొక్క యూనిట్స్ అనేది ఏ విధంగా ఉంటాయి. యాక్చువల్ గా మనం తీసుకునేది ఏంటి? ఎంకేఎస్ యూనిట్స్ గానీ సిజిఎస్ యూనిట్స్ గానీ తీసుకోవటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఎంకేఎస్ యూనిట్స్ లో మనం తీసుకున్నట్లయితే యూనిట్స్ ఎంకేఎస్ యూనిట్స్ లో మనం తీసుకున్నట్లయితే సో ఇక్కడ జనరల్ దీన్ని మనం ద డైమెన్షన్స్ ఆఫ్ m బై l స్క్వేర్ టీ స్క్వేర్ గా కూడా మనం రాసుకోవటం అనేది జరుగుతుంది. ఓకే, సో రైట్. ఇప్పుడు m అనేది ఏంటి? కేజీ బై l మీన్స్ మీటర్ క్యూబ్ మీటర్ స్క్వేర్, t మీన్స్ సెకండ్స్. దట్ మీన్స్ కేజీ బై మీటర్ స్క్వేర్ సెకండ్ స్క్వేర్. అది ఎంకేఎస్ యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ వెయిట్. సిజిఎస్ యూనిట్స్ లో చూసుకున్నట్లయితే ఇప్పుడు కే అంటే కేజీస్ కాబట్టి కేజీ బై మీటర్ స్క్వేర్ అండ్ సెకండ్ స్క్వేర్ గా రాసుకున్నాం. సో ఇక్కడ ఏంటి? సిజిఎస్ లో గ్రామ్స్ ఫర్ సెంటీమీటర్ స్క్వేర్ and second square. So these two are units of specific weight. Another one more concept. So ఇక్కడ ఈ specific weight or weight density కి ఇంకో కాన్సెప్ట్ అనేది ఎలా ఉంటుందంటే సో weight density or specific weight equals to weight for volume అని అన్నాం. Okay, weight for volume. So what is W? mg. W means mg. So write W means
mg by v. So m by v means it is the density, rho into z. Okay, so this is the density and acceleration due to gravity. So that means w equals to small w, rho g. So this is the another concept of. So that means ఇక్కడ specific weight అనేది ఏంటి? It is the product of density and acceleration due to gravity. సో ఈ విధంగా కూడా మనం డెఫినిషన్ అనేది రాయొచ్చు. ఇక్కడ మనం తీసుకున్న ఈ స్పెసిఫిక్ వెయిట్ రో జీలో ఇక్కడ 3 ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. ఏంటి ఆ 3 ఎలిమెంట్స్ అనేది? స్పెసిఫిక్ వెయిట్ స్మాల్ w ఉంది, డెన్సిటీ రో అనేది ఉంది, జీ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ అనేది ఉంది. సో ఇవన్నీ కూడా ఇవి రెండు ఇట్స్ నాట్ సేమ్ ప్రాపర్టీస్. ఇక్కడ w దట్ మీన్స్ స్పెసిఫిక్ వెయిట్ అండ్ డెన్సిటీ ఇవి రెండు కలిపి ఇది ఏదైతే జీ అనేది తీసుకున్నామో, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఏదైతే తీసుకున్నామో, ఈ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ పైన ఈ యొక్క 2 వర్డ్స్, ఈ 2 లెటర్స్ అనేది కంప్లీట్ గా 100% డిపెండ్ అయి ఉంటుంది. వాట్ ఈస్ ద స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ వాటర్? ఈ స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ వాటర్ ని జనరల్ గా ఎక్కడ ఏ టెంపరేచర్ దగ్గర మనం తీసుకుంటాం ఇక్కడ? సో జనరల్లీ అట్ 4 degrees centigrade దగ్గర. సో దట్ మీన్స్ ద స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ వాటర్ అట్ 4 degrees centigrade ఆన్ ఎర్త్. ఆన్ ఎర్త్. సో ఎర్త్ పైన అట్ 4 degrees centigrade దగ్గర స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ వాటర్ అనేది ఎంత ఉంటుంది? ఓకే, ఎంత ఉంటుంది? 1000 kg/m³ అని అన్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ స్పెసిఫిక్ వెయిట్ అనేది రోజీ, ఇక్కడ స్పెసిఫిక్ వెయిట్ అనేది రోజీగా తీసుకోవడం అనేది చేసాం ఇక్కడ. ఓకే, సో రోజీగా తీసుకున్నాం కాబట్టి సో రో అంటే ఏంటి? 1000 kg/m³. 1000 kg/m³ into g means acceleration due to gravity on earth. That means the actual number is 9.807 meter per second square. సో 9.807 కాబట్టి సో అక్కడ 07 అనేది ఒక వర్డ్ మనం ముందుకు తీసుకొచ్చినట్లయితే ఏమవుతుంది? 9.81 గా తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే కంప్లీట్లీ అప్రాక్సిమేట్ వాల్యూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది 9.81 గా తీసుకుంటాం. బట్ యాక్చువల్ గా దిస్ ఇస్ ద ట్రూ వాల్యూ. ఓకే, సో రైట్ 1000 kg/m³ into 9.81 meter per second square equals to 1000 into 9.81 kg/m³ into meter per second square. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే kg/m² అనేది ఫోర్స్. ఓకే, ఫోర్స్. సో ఈ ఫోర్స్ యొక్క యూనిట్స్ ఏంటి? న్యూటన్స్, రైట్? సో 1000 into 9.81 అంటే ఏంటి? 9810. ఫోర్స్ మీన్స్ న్యూటన్స్ పర్ మీటర్ క్యూబ్. సో దిస్ ఇస్ ద స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ వాటర్. సో ఈ విధంగా మనం తీసుకోవటం అనేది జరుగుతుంది. ఇక్కడ వెయిట్ డెన్సిటీ ఆర్ స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్స్ లో ఏమైనా ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయా? ప్రెషర్ అండ్ టెంపరేచర్. ఓకే, కానీ ఇక్కడ మన ఈ స్పెసిఫిక్ వెయిట్ అంటే ఏంటి? ఇక్కడ స్పెసిఫిక్ వెయిట్ ఈక్వల్స్ టు రో జీ. ఓకే, సో ఇక్కడ W రో స్పెసిఫిక్ వెయిట్ అండ్ డెన్సిటీ అనేది కంప్లీట్ గా జీ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అక్కడ పర్టిక్యులర్ గా మనం ఆన్ ఎర్త్ అని మనం ఇవ్వటం అనేది జరిగింది. ఓకే, ఆన్ ఎర్త్ అంటే ఏంటి? ఇక్కడ లొకేషన్ అక్కడ చూపించడం అనేది జరుగుతుంది. సో దట్ మీన్స్ ఇక్కడ మనం తీసుకున్న ఫ్యాక్టర్స్ అనేవి ఏంటంటే ఇక్కడ సో టెంపరేచర్ అనే ఫ్యాక్టర్ ఉంటుంది, ప్రెషర్ అనే ఫ్యాక్టర్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం జీ అనే వాల్యూ అనేది మనం తీసుకున్నాం కాబట్టి లొకేషన్ అనే ఫ్యాక్టర్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే, సో రైట్, ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ టెంపరేచర్.
and pressure and location. So these three are factors of fluids. ఇక్కడ మనం తీసుకునే ఈ స్పెసిఫిక్ వెయిట్ లో అయితే సో లొకేషన్ మనం యాడ్ చేసుకున్నాం. జనరల్ గా అయితే ఏంటి టెంపరేచర్ ప్రెషర్ మాత్రమే అక్కడ ఉంటాయి. ఓకే, సో దీస్ టూ ఆర్ మెయిన్ ఫ్యాక్టర్స్. ఓకే, సో ఇక్కడ ఇన్ కేస్ మనం తీసుకున్న ఫ్లూయిడ్స్ కి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేసినట్లయితే ఈ స్పెసిఫిక్ వెయిట్ అనేది ఏమైనా చేంజ్ అనేది జరుగుతుందా? సెకండ్ వన్, సో ఇన్ కేస్ ప్రెషర్ అనేది మనం ఇంక్రీజ్ చేసినట్లయితే లేదా డిక్రీజ్ అనేది చేసినట్లయితే సో ఈ స్పెసిఫిక్ వెయిట్ అనేది ఆ వెయిట్ డెన్సిటీ అనేది ఏమైనా చేంజ్ అనేది జరుగుతుందా లేదా? టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజెస్, టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేసినట్లయితే ఓకే, సో ఇక్కడ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేసినట్లయితే ఏమవుతుంది? ఇక్కడ టెంపరేచర్ మనం ఇంక్రీజ్ అనేది చేసుకుంటున్నాం కాబట్టి కంపల్సరీగా ఈ డెన్సిటీ అనేది ఏదైతే ఉంటుందో W=ρg. ఓకే, సో ఇక్కడ మనం తీసుకున్న ఫ్లూయిడ్ కి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేసినట్లయితే ఏమవుతుంది? డెన్సిటీ అనేది డిక్రీజ్ అవ్వటం అనేది జరుగుతుంది. డిక్రీజ్, డెన్సిటీ అనేది డిక్రీజ్ అవ్వటం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ జీ అనేది ఏంటి? కాన్స్టెంట్. ఎందువల్ల కాన్స్టెంట్ అంటున్నాం? ఇక్కడ మనం తీసుకున్న ఎక్స్పెరిమెంటల్ వరకు తీసుకున్న ఆన్ ఎర్త్ పైన తీసుకుంటున్నాం కాబట్టి జీ అనేది కాన్స్టెంట్. బట్ ఇక్కడ డెన్సిటీ అనేది టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేసినట్లయితే డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. సో ఇక్కడ 100% తగ్గుతుంది డెన్సిటీ అనేది. సో వన్స్ డెన్సిటీ అనేది 100% అనేది తగ్గుతుంది అంటే ఏంటి? ద స్పెసిఫిక్ వాల్యూ వెయిట్ డెన్సిటీ యొక్క వాల్యూ అనేది ఎలా ఉంటుంది? తగ్గుతుందా పెరుగుతుందా? సో రైట్ 100% ఇక్కడ స్పెసిఫిక్ వెయిట్ అనేది ఏదైతే ఉంటుందో 100% ఇక్కడ స్పెసిఫిక్ వెయిట్ అనేది డిక్రీజ్ అవ్వటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ కేస్, సో ప్రెషర్, ఇఫ్ ప్రెషర్ ఈజ్ ఇంక్రీజ్, ఇప్పుడు ఒక ఇలా ఫ్లూయిడ్ అనేది ఇలా తీసుకున్నాం అనుకోండి. సో ఈ ఫ్లూయిడ్ లో ఇది లిక్విడ్, సో దాంట్లో ప్రెషర్ అనేది మనం అప్లై చేస్తున్నాం అంటే ఏంటి? డెన్సిటీ అనేది తగ్గుతుందా పెరుగుతుందా? ఓకే, సో డెన్సిటీ అనేది కంపల్సరీగా పెరగడం అనేది జరుగుతుంది. 100% డెన్సిటీ అనేది పెరుగుతుంది. రైట్, సో డెన్సిటీ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్ బట్ జీ ఈజ్ కాన్స్టెంట్. జీ ఈజ్ కాన్స్టెంట్. ఓకే, ఇఫ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ చేసినట్లయితే డెన్సిటీ ఆల్సో ఇంక్రీజ్ అవ్వటం అనేది జరుగుతుంది. సో డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది బట్ జీ అనేది వేరియేషన్ అనేది ఎక్కడ ఉండదు, లొకేషన్ సేమ్ లొకేషన్ కాబట్టి కాన్స్టెంట్ గా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ స్పెసిఫిక్ వెయిట్ అనేది ఇక్కడ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి స్పెసిఫిక్ వెయిట్ ఆల్సో ఇంక్రీజెస్ 100%. సో ఇక్కడ స్పెసిఫిక్ వెయిట్ అనేది కూడా ఇంక్రీజ్ అవ్వటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ లొకేషన్. సో లొకేషన్ అంటే ఏంటి? ఇక్కడ లొకేషన్ అనేది తీసుకున్నాం. ఇక్కడ జీ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఉంది అంటే సో ఇది ప్లేసెస్ ని బట్టి చేంజ్ అవటం అనేది జరుగుతుంది జీ వాల్యూ అనేది. సో అంటే ఇక్కడ జీ ఈజ్ వ్యారీడ్, జీ ఈజ్ వ్యారీడ్. సో ఇక్కడ జీ అనేది వ్యారీ అవుతుంది బట్ డెన్సిటీ అనేది రిమైన్ సేమ్, ఒకేలా ఉంటుంది. డెన్సిటీ అనేది చేంజ్ అనేది జరగదు. డెన్సిటీ అనేది రిమైన్ సేమ్, డెన్సిటీ అనేది ఇక్కడ కాన్స్టెంట్ గా ఉంటుంది. డెన్సిటీ అనేది చేంజ్ అనేది జరగదు. సో ఇది చేంజ్ అనేది జరగలేదు. ఓకే, సో ఇది చేంజ్ అనేది జరుగుతుంది అంటే స్పెసిఫిక్ వెయిట్ ఏంటి ఇక్కడ? సో ఇట్ ఇస్ ఆల్సో చేంజెస్. ఎందువల్ల జీ అనేది వ్యారీడ్ అవటం అనేది జరుగుతుంది కాబట్టి స్పెసిఫిక్ వెయిట్ ఆల్సో చేంజెస్ అవటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేస్తే స్పెసిఫిక్ వెయిట్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ప్రెషర్ అనేది ఇంక్రీజ్ చేస్తే స్పెసిఫిక్ వెయిట్ అనేది 100% ఇంక్రీజ్ అవడం అనేది జరుగుతుంది. ఇక్కడ లొకేషన్ లో జీ అనేది వ్యారీడ్ అనేది జరుగుతుంది కాబట్టి సో జీ అనేది వ్యారీడ్, డెన్సిటీ అనేది రిమైన్స్ కాన్స్టెంట్ గానే ఉంటుంది. సో ఇక్కడ స్పెసిఫిక్ వెయిట్ అనేది చేంజ్ అవటం అనేది జరుగుతుంది. ఒకసారి చూడండి, టెంపరేచర్ అనేది గ్రాడ్యువల్ గా మనం ఇంక్రీజ్ చేసే కొద్ది దీని యొక్క వాల్యూస్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూడండి. సో ఫస్ట్ 0 degrees, దట్ మీన్స్ at 4 degrees centigrade. సో ఇక్కడ
సో 9.805 అనేది ఉంటుంది. అంటే ఇక్కడ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. 20, 40, 60, 80, 100 డిగ్రీస్ అనేది గ్రాడ్యువల్ గా ఇలా మనం ఇంక్రీజ్ అనేది చేసుకుంటూ పోతే సో దీని యొక్క వాల్యూస్ అనేది ఎలా ఉన్నాయి చూడండి. ఫస్ట్ 9.805 అని ఉంది, 20 దగ్గర 9.789 అని ఉంది, 40 దగ్గర 9.731. అంటే వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దట్ మీన్ ఇక్కడ స్పెసిఫిక్ వాల్యూ అనేది ఇన్ కేస్ టెంపరేచర్ అనేది మనం ఇంక్రీజ్ అనేది చేసినట్లయితే స్పెసిఫిక్ వాల్యూ అనేది సో ఇక్కడ మనం యాజ్ టేబుల్ ప్రకారం మనం అబ్జర్వ్ చేసినట్లయితే కంపల్సరీగా డిక్రీజ్ అవుతుంది, 100% డిక్రీజ్ అవుతుంది అనేది మనం ఈజీగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.